Hello students, welcome back to my channel. In the last video we have discussed about the squares of numbers and some shortcut tricks to find the squares. Okay, so in this video we are going to discuss the square roots of some numbers. Okay, so in the last video మనం ఏం చూసినామమ్మా 1 square is 1, 2 square is 4 and 3 square 9, 4 square is 16, 5 square 25 and 6 square is 35, 36. Okay, 7 square is 49, 8 square is 64, 9 square is 81. Okay, so we have discussed about the squares of numbers in the last video. Okay, so it's 1, 4, 9, 16, 25, 36. So all these numbers we name a perfect square numbers. So these numbers are said to be the perfect square numbers. Okay, so perfect square numbers endi ikkada 1, 4, 9, 16, 25, 36, 49, 64, 81, 100, 121. So these numbers, all these numbers are said to be the perfect square numbers. Okay, so now put square root of 1 అంటే ఏమొస్తుందమ్మా 1 and square root of 4. So since 4 is a perfect square number కదా, so square root of 4 అంటే మనకి ఏమొస్తుంది 2 వస్తుంది, అంటే సేమ్ నెంబర్. సో ఏ నెంబర్ అనేది స్క్వేర్ చేస్తేమో అదే నెంబర్ విల్ బి అప్టైన్డ్. ఓకే, సేమ్ నెంబర్ విల్ బి అప్టైన్డ్. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 9 విల్ బి అప్టైన్డ్, 3 విల్ బి అప్టైన్డ్. ఓకే, నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అంటే విల్ గెట్ 4. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 5 25 is the 5. So square root of 36 value is 6. So square root of 49 value is 7. So square root of 64 అంటే 8, since 8 is the 64. Okay, and square root of 81 is the 9. So square root of 100 is 10. Okay, so similarly square root of 121 is 11. Square root of 144 is 12. Okay, so your name is square roots. Okay, so now normally if we want to find the square root of suppose 121 తీసుకున్నాం. Okay, so square root of 121 and the root of 121 అంటే here 121 value, root 121 value is 11 కదా. Okay, so normally if we find by using division method. Okay, so మనం స్కూల్ స్టాండర్డ్స్ లో మెయిన్ గా యూజ్ చేసే డివిజన్ మెథడ్ ఆర్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ మెయిన్లీ. ఓకే, సో డివిజన్ మెథడ్ లో ఫస్ట్ సో రూట్ 121. ఓకే, సో స్క్వేర్ రూట్ 121 అంటే ఫస్ట్ 121 రాసినాక సో లాస్ట్ 2 డిజిట్స్ ముందు కామా యూ హ్యావ్ టు ప్లేస్. సో ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 1 జా ఇంత 1. ఓకే, సో 1 1 జా 1 అంటే సేమ్ నెంబర్, ఇక్కడ ఏ నెంబర్ అయితే తీసుకుంటాం అదే నెంబర్తోని మనం మల్టిప్లై, దట్ వీ హ్యావ్ టు మల్టిప్లై విత్ ద సేమ్ నెంబర్. అంటే 1 1 జా ఇంత 1. సో నెక్స్ట్ 1 - 1 ఇంత 0 అంటే ఈ 21 విల్ బి రిమైండర్. సో మళ్ళీ ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో అదే నెంబర్ని ఇక్కడ యాడ్ చేయాలి. సో 1 + 1 is 2. ఓకే, నెక్స్ట్ ఈ 2 పక్కన ఏ డిజిట్ అయితే పెడతామో అదే డిజిట్తో మల్టిప్లై. ఇప్పుడు సపోజ్ ఈ 2 పక్కన 21 1 జా ఎంత 21. సపోజ్ ఒకవేళ 2 పక్కన 22 2 జా అంటే 2 పెట్టి 2తోనే మల్టిప్లై చేయాలి. సో ఎంత 44. ఓకే, సిమిలర్ ఒకవేళ 2 పక్కన 3 పెట్టామనుకో సేమ్ 3తోనే మల్టిప్లై చేయాలి. అంటే 23 3 జా 3 3 జా 9 3 2 జా 6 అంటే 69. సో ఇక్కడ వీ హ్యావ్ టు గెట్ 21 అంటే ఇక్కడ ఏం పెట్టాలి 21 1 జా 21 వస్తుంది. సో రిమైండర్ ఎంత 0. సో ఇక్కడ వాల్యూ ఎంత 11. ఓకే, సో అండర్ రూట్ ఆఫ్ 121 వాల్యూ వీ హ్యావ్ అబ్టైన్డ్ ఇస్ 11. ఓకే, సో సిమిలర్లీ ఒకవేళ అండర్ రూట్ ఆఫ్ 625 ఇఫ్ యూ డూ అండర్ రూట్ ఆఫ్ 625 చూద్దాం. ఓకే, సో 625 అంటే సో 2 digit ముందు కామా వీ హ్యావ్ ప్లేస్ కామా ఫ్రమ్ ద లాస్ట్ 2 digits. ఓకే, సో నౌ 6 ఎక్కడ 2 2 జా 4 అండ్ 3 3 జా 9 అంటే ఇక్కడ ఏ నెంబర్ ఉంటే అదే నెంబర్తో మల్టిప్లై చేయాలి కదా సేమ్ నెంబర్. సో ఇక్కడ 2 2 జా అంటే 4 వస్తుంది, అంటే 6 కంటే తక్కువ నెంబర్. నెక్స్ట్ 3 3 జా అయితే 9. సో 9 అంటే గ్రేటర్ దెన్ 6 కదా. సో వీ హ్యావ్ టు టేక్ 2 2 జా 4. ఓకే, ఒకవేళ 3 3 జా 9 తీసుకుంటే 6 కంటే ఎక్కువ అవుతుంది నెంబర్. సో 2 2 జా is 4 తీసుకున్నాం. సో 6 - 4 ఎంత వీ హ్యావ్ అబ్టైన్డ్ 2 as రిమైండర్. మళ్ళీ కిందకి 25 తీసుకొచ్చినాం. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే 2 ఉందో అదే 2ను మళ్ళీ ఇక్కడ యాడ్ చేయాలి. ఓకే, సో 2 + 2 వీ హ్యావ్ అబ్టైన్డ్ 4. సో ఈ 4 పక్కన ఏదైతే డిజిట్ ప్లేస్ చేస్తామో అదే డిజిట్తోని మల్టిప్లై చేయాలి. ఓకే, సో సపోజ్ ఇప్పుడు 4 పక్కన 2 పెట్టినాం అనుకోండి అదే 2తో మల్టిప్లై అంటే 42 2 జా ఎంత 2 2 జా 4 2 4 జా 8. సో సేమ్ నెంబర్తోని మల్టిప్లై చేయాలి. ఓకే, సో ఇక్కడ లాస్ట్ డిజిట్ వీ హ్యావ్ టు అబ్టైన్ 5. సో 5 ఎక్కడ వస్తుంది లాస్ట్ డిజిట్ అంటే 5 టేబుల్నే కదా వచ్చేది. సో 4 పక్కన ఇదే 4 పక్కన 5 ప్లేస్ చేసి చూద్దాం. 45 5 జా చూద్దాం. ఓకే, 5 5 జా 25 5 2 5 4 జా 20 + 2 225. సేమ్ వాల్యూ విల్ బి అబ్టైన్డ్. ఓకే, నౌ 45 5 జా ఎంత 225. సో రిమైండర్ ఇస్ 0. సో ఇప్పుడు ఇక్కడ ఎంత అండర్ రూట్ ఆఫ్ 625 వాల్యూ ఇస్ 25. ఓకే, సో సిమిలర్గా ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ 1225. ఓకే, అండర్ రూట్ ఆఫ్ 1225. సో చూడండి ఇప్పుడు 1225. ఓకే, సో లాస్ట్ 2 digits ముందు కామా ప్లేస్ చేసినాం. సో 12. సో 3 3 జా ఎంత 9 అంటే 12 కంటే తక్కువ. సో 4 4 జా అయితే 16 అంటే గ్రేటర్ దెన్ 12. సో వీ హ్యావ్ టు టేక్ 3 3 జా 9. ఓకే, సో 12 - 9 ఎంతమ్మా 3. సో నౌ 20
5 మళ్ళీ కింద తీసుకొచ్చినాం. నెక్స్ట్ ఇదే 3ని సేమ్ వీ హ్యావ్ టు యాడ్ హియర్. సో 3 + 3 ఎంత 6. సో ఈ పక్కన ఏ డిజిట్ అయితే పెడితే అదే డిజిట్తోనే మల్టిప్లై అవ్వాలి. సో సిన్స్ ఇక్కడ లాస్ట్ డిజిట్ మనకి ఏం కావాలి 5 కావాలి కాబట్టి వీ హ్యావ్ టు ప్లేస్ చెక్ ఫర్ 5. ఓకే 65 5 చూద్దాం. 5 5 25 5 2 5 6 30 + 2 is 32 అంటే 325 సేమ్ నెంబర్ వస్తుందా దాని కదా. సో 65 5 ఎంత 325. సో రిమైండర్ వీ హ్యావ్ obtained is 0. సో therefore under root of 1225 value ఎంత 35. okay so this is the division method. okay so now let us do on one more problem. okay so now under root of 12544. okay under root of 12544. okay so లాస్ట్ 2 డిజిట్స్ ముందు కామా ప్లేస్ చేసినాం. లాస్ట్ 2 డిజిట్స్ ముందు కామా ప్లేస్ చేసినాం. ఓకే సో 1 ఎక్కడ వెళ్తుంది 1 1 జా ఈజ్ 1 టేబుల్. ఓకే సో 1 అనేది క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ 25. సో సేమ్ 1 ఇక్కడ యాడ్ చేయాలి. ఓకే సో 1 + 1 ఎంత 2. సో 2 పక్కన ఏ డిజిట్ పెడితే అదే డిజిట్తో మల్టిప్లై చేసి ఈ డిజిట్ రావాలి. సో 21 1 జా ఎంత వస్తాయి 21. అదే 22 2 జా అయితే 44 అంటే దీనికంటే ఎక్కువ కదా వాల్యూ. సో వీ హ్యావ్ టు టేక్ 21 1 జా ఎంత 21. సో రిమైండర్ ఎంత వచ్చింది 4. నెక్స్ట్ 44 కింద తీసుకొచ్చినాం. నెక్స్ట్ మళ్ళీ ఇదే 1ని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేయండి. సో 21 + 1 is 2 22. సో 22 పక్కన ఏదైతే డిజిట్ పెడతామో అదే డిజిట్తో మనం మల్టిప్లై చేసి డిజిట్ రావాలి. సో 22 పక్కన 2 పెట్టి అదే 2తో మల్టిప్లై చేద్దాం అంటే 222 into 2 చూద్దాం. సో 2 2 జా is 4 2 2 జా is 4 2 2 జా is 4 అంటే 444 వచ్చింది వాల్యూ. సో 222 2 జా ఎంత 444. సో రిమైండర్ వాల్యూ is 0. సో therefore under root of 12544 వాల్యూ ఎంత 112. సో దిస్ ఈస్ ద డివిజన్ మెథడ్. ఓకే ఓకే సో ఇప్పటి వరకు మనం ఏం చేసినాం బై యూజింగ్ డివిజన్ మెథడ్ వీ హ్యావ్ డన్ ద స్క్వేర్ రూట్. ఓకే నౌ వీ కెన్ డూ ద సేమ్ బై ఫ్యాక్టరైజేషన్ మెథడ్. చూద్దాం ఇప్పుడు ఒకవేళ అండర్ రూట్ ఆఫ్ 625 వాల్యూ కావాలి మనకు. అండర్ రూట్ ఆఫ్ 625. ఓకే బై ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే ఇప్పుడు లాస్ట్ డిజిట్ 5 ఉంది కాబట్టి ఇట్ ఈస్ డివిజబుల్ బై 5 అంతేనా. సో బై డివిజబుల్ బై 5 బై ఓకే 5 1 జా 5 అంటే ఎంత మిగిలింది 1 మిగిలింది. 6 లెక్కలు 5 తీస్తే 1 మిగిలింది 1 2 12. సో 12 అంటే 5 2 జా is 10 మళ్ళీ అంటే 12 లెక్కలు 10 తీస్తే 2 మిగిలింది. సో 2 5 25 అంటే 5 5 జా is 25. ఓకే సో నెక్స్ట్ అగైన్ లాస్ట్ డిజిట్ is 5. సో therefore it is divisible by 5. చూద్దాం 5 టేబుల్ 5 2 జా is 10 అంటే 12 లెక్కలు 10 తీస్తే 2 మిగిలింది. 2 5 25 అంటే 5 5 జా is 25. ఓకే సో నౌ 5 5 జా is 25. ఓకే సో నౌ అండర్ రూట్ ఆఫ్ 625 వాల్యూ ఎంత అండర్ రూట్ ఆఫ్ 625 అంటే అండర్ రూట్ ఆఫ్ 625 ఎట్లా 5 into 5 into 5 into 5 5 into 5 into 5 into 5. ఓకే సో ఇక్కడ స్క్వేర్ రూట్ పోవాలంటే మనం ఏం చేయాలి 2 5లకి వెళ్ళి ఒక 5 బయట తీసుకొచ్చాం. సో సిమిలర్గా ఇక్కడ కూడా ఈ 2 5లకి వెళ్ళి 1 more 5 కేమ్ అవుట్. ఓకే సో 5 into 5 ఎంత 25. ఓకే సో దిస్ ఈస్ ద ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సిమిలర్గా ఒకవేళ అండర్ రూట్ ఆఫ్ 36 కావాలి. ఓకే సో వీ నో దట్ రూట్ 36 వాల్యూ ఇస్ 6 ఎందుకంటే 6 6 జా 36 కదా. సో రూట్ 36 వాల్యూ 6. సో ఇలా బై యూజింగ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేసినాం అనుకోండి 36. ఓకే సో 2 1 జా is 2. సో 1 6 16 అంటే 2 8 జా is 16. నెక్స్ట్ 2 9 జా is 18. నెక్స్ట్ 3 టేబుల్ 3 3 జా is 9. సో 36 ఎట్లా రాయొచ్చు అండర్ రూట్ 36 అండర్ రూట్ ఆఫ్ 2 into 2 into 3 into 3 లెక్క రాయొచ్చు. ఓకే సో 2 2లకి వెళ్ళి ఒక 2 బయటకు వచ్చింది. సిమిలర్గా 2 3లకి వెళ్ళి ఒక 3 వచ్చింది అంటే 2 3 జా ఎంత వచ్చింది 6. ఓకే సో బై యూజింగ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వీ కెన్ ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఇన్ దిస్ వే. ఓకే సో మనకి ఇంకొన్ని షార్ట్ కట్ ట్రిక్స్ కూడా ఉన్నాయి. ఓకే సో వితౌట్ డూయింగ్ దిస్ డివిజన్ యాక్చువల్ డివిజన్ మెథడ్ చేయలేకుండా నెక్స్ట్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేయకుండా వీ హ్యావ్ టు హ్యావ్ సమ్ మెథడ్స్. సో లెట్ us డిస్కస్ దట్ మెథడ్స్. ఓకే ఓకే నెక్స్ట్ ఇప్పుడు చూడండి అమ్మా 1 స్క్వేర్ అంటే we have obtained 1. ఓకే అండ్ 2 స్క్వేర్ వాల్యూ ఎంత 4. 3 స్క్వేర్ వాల్యూ ఇస్ 9. 4 స్క్వేర్ వాల్యూ ఇస్ 16. 5 స్క్వేర్ వాల్యూ ఎంత 25. 6 స్క్వేర్ ద 36. 7 స్క్వేర్ ద 49.
నెక్స్ట్ 8 స్క్వేర్ వాల్యూ ఎంత 64. సో 9 స్క్వేర్ వాల్యూ ఇస్ 81 అండ్ 10 స్క్వేర్ వాల్యూ ఇస్ 100. అంతే కదా. ఓకే, సో నెక్స్ట్ సో టేక్ ద లాస్ట్ డిజిట్స్. దీంట్లో ఓన్లీ లాస్ట్ డిజిట్స్ రాద్దాం సపరేట్గా. ఓకే, సో లాస్ట్ డిజిట్ ఆఫ్ 1 స్క్వేర్లో 1. సో 1 ఇస్ ద లాస్ట్ డిజిట్. నెక్స్ట్ 4 ఓన్లీ ఒకటే డిజిట్ ఉంది కదా. ఇక్కడ 9 1 డిజిట్ ఉంది. ఇక్కడ లాస్ట్ డిజిట్ అంటే యూనిట్స్ డిజిట్ ఏముంది, లాస్ట్ డిజిట్ 6. సో యూ హ్యావ్ టు రైట్ 6. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ డిజిట్ ఇస్ 25లో 5 ఉంది. ఓకే, సో లాస్ట్ డిజిట్ ఇక్కడ మళ్ళీ 6 ఉంది. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ డిజిట్ 9. అగైన్ హియర్ లాస్ట్ డిజిట్ ఇస్ 4. సో హియర్ లాస్ట్ డిజిట్ యూనిట్స్ డిజిట్ ఇస్ ఎంత 1. సో ఇక్కడ లాస్ట్ డిజిట్ ఎంత 0. ఓకే, సో ఫస్ట్ రైట్ ఆల్ ద లాస్ట్ డిజిట్స్. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఏదైనా ఎనీ నెంబర్. ఓకే, సో సపోజ్ ఇక్కడ 196 ఉంది. ఓకే, ఫైండ్ ద రూట్ ఆఫ్ 196 యూ హ్యావ్ టు ఫైండ్. ఓకే, సో రూట్ 196 వాల్యూ ఎంత ఇక్కడ 14 కదా, ఏ ఆఫ్ 10. ఓకే, సో నార్మల్గా ఇఫ్ యూ డూ బై యూజింగ్ డివిజన్ మెథడ్ ఎట్లా చేస్తాం మనం. 196 అంటే లాస్ట్ 2 డిజిట్స్ ముందు కామా పెట్టేస్తాం. 1 1 జాయిస్ 1 అని చెప్పేస్తాం. ఓకే, నెక్స్ట్ 96 ఇక్కడ 1 - 1 is 0 అంటే 96 కిందకి వచ్చింది. అగైన్ ఈ 1 ఇక్కడ యాడ్ చేసినాం. సో 1 + 1 ఎంత 2. సో ఇక్కడ ఏ డిజిట్ అయితే పెడతాం అదే డిజిట్ అంటే 24 4 ఎంత వచ్చింది మనకు 96 వచ్చింది, రిమైండర్ 0. సో అండర్ రూట్ ఆఫ్ 196 వాల్యూ 14 అని చెప్పేసి బై యూజింగ్ డివిజన్ మెథడ్ వీఆర్ ఫైండింగ్. ఓకే, ఒకవేళ బై ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అయితే ఎట్లా ఫైండ్ చేస్తాం మనం 196ని వీ హ్యావ్ టు ఫ్యాక్టరైజ్ విత్ అంటే లాస్ట్ డిజిట్ ఈవెన్ ఉంది అంటే 6 అంటే లాస్ట్ డిజిట్ 6 ఇది ఈవెన్. సో 2 టేబుల్తో డివిజబుల్ అయితే కదా. 2 9 is 18, 1 6 16 మిగిలిన అంటే 2 8 is 16. అగైన్ 2 4 is 8, 1 8 18 అంటే 2 9 is 18. సో 7 7 is 49. సో దీన్ని ఎట్లా రాస్తాం మనం 2 × 2 × 7 × 7 లెక్క రాసినాం. ఓకే, సో 196ను అండర్ రూట్ ఆఫ్ 196 ఎట్లా రాసినాం అండర్ రూట్ ఆఫ్ 2 × 2 × 7 × 7 లెక్క రాసినాం. సో ఫ్రమ్ 2 2s యూఆర్ రైటింగ్ 1 2 మళ్ళీ 2 7లకి వెళ్ళి ఒక 7 బయట తీసాం. 2 7 is 14. ఓకే, సో అండర్ రూట్ ఆఫ్ 196 వాల్యూ 14 అని చెప్పేసి బై యూజింగ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఇచ్చినాం. ఇదేమో ఫ్యాక్టరైజేషన్ మెథడ్, ఇదేమో డివిజన్ మెథడ్. ఓకే, సో నౌ సపోజ్ వీ హ్యావ్ అనదర్ మెథడ్. సో 196 అంటే సో లాస్ట్ 2 డిజిట్స్ ముందు మనం కామా ప్లేస్ చేసినాం. ఓకే, సో కామా ప్లేస్ చేసినాక సో ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏముంది 6. సో 6 అనేది దేనికి వచ్చింది 6 అనేది ఇక్కడ 4 స్క్వేర్ అండ్ 6 స్క్వేర్. ఓకేనా, సో 6 అనేది 4కి 6కి వచ్చింది. సో లాస్ట్ డిజిట్ ఏమి 4 ఆర్ ఉండొచ్చు లేకపోతే 6 అయినా ఉండొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనకు -4 కావచ్చు ఆర్ -6 కావచ్చు. చూద్దాం. సో -4 ఆర్ -6. నెక్స్ట్ 1 అనేది సో దేని మధ్యలో ఉంది ఇక్కడ 1 అనేది 1 స్క్వేర్ 2 స్క్వేర్ మధ్యలో కదా 1 అనేది ఉంది. ఓకే, సో ఇట్ ఈస్ బిట్వీన్ 1 స్క్వేర్ అండ్ 2 స్క్వేర్ అంటే 1కు 4కి మధ్యలో కదా 1 అనేది ఉంది అంతేనా. సో 1 స్క్వేర్ 2 స్క్వేర్ అంటే ఇక్కడ సో చిన్న నెంబర్ ఏదైతే ఉంటుందో అదే తీసుకోవాలి అంటే 1 స్క్వేర్ అంటే 1 తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఓకే, సో ఇది 14 16 ఎట్లా తెలియాలంటే ఒకవేళ సో ఇప్పుడు మనం ఏదైతే నెంబర్ తీసుకున్నాం ఎంత 1 తీసుకున్నాం కదా. సో 1 × దీని తర్వాత వచ్చే నెంబర్ ఎంత 2 తీసుకుంటే 1 2 is 2 వచ్చింది. ఓకే, సో ఈ 2 అనేది 1 ఇప్పుడు ఇక్కడ 196లో 1 అనేది ఏంటి <2 కదా. సో 1 అనేది ఏంటి <2 కాబట్టి స్మాల్ నెంబర్ అనేది కన్సిడర్ చేసుకుంటాం అంటే 14 తీసుకుంటాం మనం వాల్యూ. ఓకే, సో ఒకవేళ ఇక్కడ ఉన్న డిజిట్ అనేది దీనికంటే ఎక్కువ వచ్చింది అనుకోండి వాల్యూ. సో వీ హ్యావ్ టు టేక్ గ్రేటర్ వాల్యూ. ఓకే, సో లెట్ us చెక్ ఫర్ అనదర్ నెంబర్ చూద్దాం. ఇప్పుడు సపోజ్ ఇంకో నెంబర్ ఒకటి 361 తీసుకున్నాం. సో వాట్ వీ హ్యావ్ టు డూ ద ఫస్ట్ స్టెప్ 2 డిజిట్స్ ముందు కామా, లాస్ట్ నుంచి 2 డిజిట్స్ ముందు కామా తీసుకున్నాం. సో ఇక్కడ లాస్ట్ డిజిట్ 1 ఉంది. సో 1 ఎక్కడ వస్తుంది ఇక్కడ 1 అనేది వీల్ గెట్ ఫర్ 1 స్క్వేర్ అండ్ 9 స్క్వేర్ అంటే 1 అయినా ఉండొచ్చు లాస్ట్ డిజిట్ ఆర్ 9 అయినా ఉండొచ్చు. ఓకే, సో -1 ఆర్ -9 తీసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ 3 ఈ 3 అనేది ఇన్ బిట్వీన్ ఇక్కడ ఉంది 3 అనేది ఇన్ బిట్వీన్ 1 and 4. ఓకే, సో 1 కు 4కి మధ్యలో ఉంది అంటే 1 స్క్వేర్ - 2 స్క్వేర్ 1 స్క్వేర్ కు 2 స్క్వేర్ మధ్యలో ఉంది. ఓకే, సో 1 కు 2కి మధ్యలో కదా ఇది ఉంది. సో ఇక్కడ చిన్న నెంబర్ ఏది ఉంది 1 కదా. సో వీ హ్యావ్ టు టేక్ 1. ఓకే, సో ఇక్కడ ఇది 11 అయినా కావచ్చు 19 అయినా కావచ్చు. అండర్ రూట్ ఆఫ్ 361 వాల్యూ ఏం కావచ్చు 11 either 11 ఆర్ ఇట్ మేబీ 90. సో 11 or 19 ఎట్లా తెలియాలంటే సో ఇప్పుడు మనం ఇక్కడ ఏది తీసుకున్నాం 1 ఇంటూ ది నెక్స్ట్ నెంబర్ ఎంత 2 మల్టిప్లై చేసినాం అనుకోవచ్చు. సో ఈ నెంబర్ అండ్ ఇంటూ ద నెక్స్ట్ నెంబర్ అంటే 1 × 2 ఎంత 2 వచ్చింది. సో ఇక్కడ ఈ 3 అనేది ఏంటి గ్రేటర్ దెన్ 2. ఓకే, సో ఈ నెంబర్ ఈ డిజిట్ అనేది గ్రేటర్ దెన్ ఈ వాల్యూ కాబట్టి వీ హ్యావ్ టు టేక్ ద
గ్రేటర్ వాల్యూ. సో 11లో 19లో ఏది గ్రేటర్? 19 కదా గ్రేటర్. సో వీ హ్యావ్ టు కన్సిడర్ 19. సో 19 అండర్ రూట్ ఆఫ్ 361 వాల్యూ ఎంత? 19. ఓకే. సో సిమిలర్లీ లెట్స్ చెక్ అనదర్ ప్రాబ్లం. ఓకే. సో ఇంకోటి అండర్ రూట్ ఆఫ్ 1521 తీసుకుందాం. ఓకే. సో ఇక్కడ రూట్ ఆఫ్ 1521 అన్నప్పుడు 1521. సో లాస్ట్ 2 digits ముందు కామా. ఓకే. సో లాస్ట్ నుంచి 2 digits తీసుకుంటాం కదా. సో ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏముందమ్మా? 1 ఉంది. సో 1 ఉన్నప్పుడు ఏం రావచ్చు ఇక్కడ? ఐదర్ 1 స్క్వేర్లో వస్తుంది, నెక్స్ట్ 9 స్క్వేర్ అంటే 1 అయినా ఉండొచ్చు ఆర్ 9 అయినా ఉండొచ్చు యూనిట్స్ డిజిట్. ఓకే. సో -1 ఆర్ -9 ఉండొచ్చు. ఓకే. సో -1 ఆర్ -9 అంటే డాష్లో ఏ డిజిట్ ఉంటుంది ఇక్కడ? 15 కదా. సో 15 ఎక్కడ వస్తుంది? 15 ఈజ్ బిట్వీన్ ఇక్కడ 9 కున్న 16 మధ్యలో కదా ఇక్కడ. సో 9 కున్న 16 అంటే 3 స్క్వేర్ ఉన్న 4 స్క్వేర్ మధ్యలో. ఓకే. ఇట్ ఈజ్ ఇన్ బిట్వీన్ 3 స్క్వేర్ అండ్ 4 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16. సో 9 కు 16 మధ్యలో 15 ఉంది కాబట్టి. ఓకే. సో 3 స్క్వేర్ 4 స్క్వేర్ మధ్యలో ఉంది. ఇక్కడ లీస్ట్ వాల్యూ ఏంటి? 3 కదా. 3 కున్న 4 మధ్యలో. సో వీ హ్యావ్ టు టేక్ 3. ఓకే. సో ఇట్స్ వాల్యూ అండర్ రూట్ ఆఫ్ 1521 వాల్యూ ఏంటో ఐదర్ 31 కావచ్చు, ఐదర్ 39 కావచ్చు. ఓకే. సో 31 ఆ 39 ఎట్లా ఇవ్వాలి? ఇక్కడ ఏదైతే తీసుకున్నామో డిజిట్ ఎంత తీసుకున్నాం? 3 కదా. సో 3 ఇంటూ దీని తర్వాత నెక్స్ట్ నెంబర్ ఎంత? 4. సో 3 4s ఎంత? 12. సో నెక్స్ట్ ఈ 15 అనేది ఎంత? ఇక్కడ ఇలా ఫస్ట్ 2 digits 15 ఈజ్ గ్రేటర్ దెన్ ఈ 12 కదా. సో ఈ 15 అనేది గ్రేటర్ దెన్ 12 కాబట్టి ఇందులో గ్రేటర్ నెంబర్ కన్సిడర్ చేసుకోవాలి. ఓకే. సో 31 39 ఏది గ్రేటర్? 39 ఈజ్ ద గ్రేటర్. ఓకే. సో అండర్ రూట్ ఆఫ్ 1521 వాల్యూ ఎంత? 39. ఓకే. సో నౌ లెట్ us చెక్ ఫర్ అనదర్ ప్రాబ్లం. నెక్స్ట్ 12544 తీసుకున్నాం సపోజ్ ఒక వాల్యూ. ఓకే. అండర్ రూట్ ఆఫ్ 12544 అంటే సో 12544 తీసుకున్నప్పుడు సో ఫ్రమ్ లాస్ట్ 2 digits నుంచి కామా మేడం. ఓకే. సో కామా తీసుకున్నాక ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏముందమ్మా? 4. సో 4 ఇక్కడ వస్తుంది. 4 ఈజ్ ఈ కేసులో ఇక్కడ అంటే 2 స్క్వేర్కి ఇది 8 స్క్వేర్కి 4 వచ్చేది. ఓకే. సో 2 స్క్వేర్కి 8 స్క్వేర్ కంటే లాస్ట్ డిజిట్ ఏముంది? 2 అని ఉండొచ్చు, లేకపోతే 8 అని ఉండొచ్చు. ఓకే. సో 2 ఆర్ 8 ఉండొచ్చు. ఓకే. సో ద నెంబర్ మస్ట్ బి -2 ఆర్ -8. ఓకే. సో నెక్స్ట్ 125. సో 125 దేని మధ్యలో వస్తుంది? ఇక్కడ 11 స్క్వేర్ అంటే మనకి ఎంత? 11 స్క్వేర్ అంటే 121. సిమిలర్ 12 స్క్వేర్ అంటే 144. ఓకే. సో 11 స్క్వేర్ 12 స్క్వేర్ మధ్యలో ఉంది. ఓకే. ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ 11 స్క్వేర్ అండ్ 12 స్క్వేర్ అంటే ఇందులో లీస్ట్ వాల్యూ ఎంత? 11. ఓకే. సో ఇక్కడ 11 తీసుకుందాం. ఓకే. సో ఇట్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ 12544 వాల్యూ ఎంత? 112 ఆర్ 118 రెండిట్లో ఏదైనా కూడా కావచ్చు. ఓకే. సో ఇక్కడ 112 ఆ 118 ఎట్లా తెలియాలంటే ఇప్పుడు ఏదైతే వాల్యూ తీసుకున్నాం మనం 11 తీసుకున్నాం. 11 ఇంటూ దీని తర్వాత నెంబర్ ఎంత? 12. ఓకే. సో 11 ఇంటూ 12 ఎంత వాల్యూ? సో 11 12 ఇస్ 132. ఓకే. సో 132. సో 132 అంటే ఇప్పుడు 125. సో 125 ఈజ్ ఏంటి? లెస్ దెన్ ఈ 132. ఓకే. సో 125 ఈజ్ లెస్ దెన్ 132 కాబట్టి ఇక్కడ లీస్ట్ వాల్యూ ఏంటిది? 112. సో 112 మనం కన్సిడర్ చేసుకోవాలి. సో ఇట్ వాల్యూ ఎంత? 112. ఒకవేళ ఈ వాల్యూ ఇక్కడ ఉన్న వాల్యూ అనేది గ్రేటర్ దెన్ ఉందనుకో, దీనికంటే గ్రేటర్ ఉందనుకో, అప్పుడు గ్రేటర్ వాల్యూ మనం కన్సిడర్ చేసుకుంటాం. ఓకే. సో అండర్ రూట్ ఆఫ్ ఎంత? 12,544 వాల్యూ ఎంత? 112. ఓకే. సో ఫస్ట్ వీ హ్యావ్ టు లెర్న్ ఆల్ ద స్క్వేర్స్ ఆఫ్ 13 నెంబర్స్. ఓకే. సో యాజ్ వీ హ్యావ్ డిస్కస్ ఇన్ అవర్ ప్రీవియస్ వీడియో మనం ఏం చేయాలి? ఫస్ట్ 30 స్క్వేర్స్ అనేది నోటెడ్ ఉండాలి. ఓకే. నెక్స్ట్ ఒకవేళ పర్ఫెక్ట్ స్క్వేర్ కాన్ నెంబర్స్ అంటే అండర్ రూట్ 2 వాల్యూ ఎట్లా ఫైండ్ చేయాలి? ఓకే. నెక్స్ట్ రూట్ 3 వాల్యూ హౌ టు ఫైండ్? ఓకే. సో రూట్ 7 వాల్యూ, రూట్ 17 వాల్యూ అండ్ రూట్ 12 వాల్యూ. సో ఇలా పర్ఫెక్ట్ స్క్వేర్ కాన్ వాల్యూస్ ఎలా ఫైండ్ చేస్తాం అనేది లెటర్ డిస్కస్ నౌ. ఓకే. సో నౌ find the value of root 2 అన్నాం. ఓకే. సో రూట్ 2 అంటే we can write it as 2.00000000. ఓకే. సో మనకు సో రూట్ 2 వాల్యూ ఏమొస్తుంది అంటే 1.414 సంథింగ్ 42 సంథింగ్ వస్తుంది. ఓకే. ఆఫ్టర్ పాయింట్ మనకి ఎన్ని వాల్యూస్ అంటే ఎన్ని డిజిట్స్ అనేవి కావాలి? ఓకే. ఆఫ్టర్ డెసిమల్ మనకి ఎన్ని డిజిట్స్ అనేవి కావాలని అన్ని జీరోస్ అనేది ప్లే చేయాలి. ఓకే. సో ఇఫ్ యూ వాంట్ టు get only one digit, you have to take 2 zeros. So if you want to get 2 digits, you have to take
4 జీరోస్. ఓకే, ఎన్ని డిజిట్స్ కావాలో అంతకు డబుల్ జీరోస్ అనేది కంపేర్ చేసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ 1 1 జా ఎంత 1. సో 2 - 1 ఎంత 1. సో 2 జీరోస్ కిందకి వచ్చినాయి పాయింట్. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ ఈ 1 ఇక్కడ యాడ్ అవుతుంది. సో 1 + 1 ఎంతమ్మా 2 కదా. ఓకే, సో నెక్స్ట్ ఈ డెసిమల్ అనేది పాయింట్ అనేది క్యాన్సిల్ చేయడానికి వీఆర్ ప్లేసింగ్ డెసిమల్ హియర్. ఓకే, సో నాకు ఇక్కడ ఏమైనా 100 అయింది. సో 2 పక్కన ఏదైతే నెంబర్ పెడతామో అదే నెంబర్తో వీ హ్యావ్ టు మల్టిప్లై. ఓకే, సో 2 పక్కన 22 2 జా ఎంత 44 అవుతుంది. అదే 23 3 జా చూద్దాం ఎంత 69 అవుతుంది. ఓకే, సో 24 4 జా ఎంత 96. ఓకే, సో వీ కెన్ టేక్ ఫర్ 24 4 జా ఎంత 96. నా 100 - 96 ఎంత 4 ఈజ్ రిమైన్. నెక్స్ట్ ఈ 2 జీరోస్ కింద తీసుకెళ్ళి. ఓకే, సో నౌ యాడ్ దిస్ 4 టు దిస్ 24. మళ్ళీ 4 యాడ్ చేసాం ఇంత ఇది 28 అయింది. ఓకే, సో ఇక్కడ ఏదైతే డిజిట్ ప్లే చేస్తారో అదే డిజిట్తో మల్టిప్లై చేస్తే వీ హ్యావ్ టు గెట్ దిస్ నెంబర్. ఓకే, సో నౌ 28 పక్కన 1 పెట్టినాం అనుకో, 28 పక్కన 1 పెడితే ఏమైతే 281 1 జా ఎంత 281 అవుతుంది. అదే 28 పక్కన 2 పెట్టి 2తో మల్టిప్లై చేసినాం అనుకో సేమ్ డిజిట్తో 2 2 జా 4 2 8 జా 16 అంటే 564 అవుతుంది. ఓకే, అంటే దీనికంటే ఎక్కువ కదా 564. సో వీ హ్యావ్ టు టేక్ 281 1 జా ఎంత 281. ఓకే, సో నౌ రిమైండర్ 10 - 1 ఎంత 9. నెక్స్ట్ 9 - 8 ఎంత 1. 3 - 2 ఈజ్ 1. సో 2 జీరోస్ మళ్ళీ కింద తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే డిజిట్ ప్లేస్ చేసినామో అదే డిజిట్ వీ హ్యావ్ టు యాడ్ హియర్. ఓకే, అంటే 281 + 1 ఏమవుతుంది 282 అయింది. ఓకే, సో ఇక్కడ ఏదైతే డిజిట్ ప్లే చేస్తామో అదే డిజిట్తో మల్టిప్లై చేస్తే వీ హ్యావ్ టు గెట్ దిస్ నెంబర్. ఓకే, చూద్దాం. ఇప్పుడు 282 పక్కన సపోజ్ 3 పెట్టి 3తోనే మల్టిప్లై చేసినాం అనుకో 3 3 జా 9 3 2 జా 6 3 8 జా 24 4 2 3 2 జా 6 + 2 8 అంటే 8469 అంటే ఇది 11,000 ఉంది. ఓకే, అంటే దీనికంటే ఎక్కువ ఉంది కదా 8469 కంటే ఇది ఏముంది ఇది ఎక్కువ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు ఒకవేళ 4తో చూద్దాం సపోజ్. ఓకే, సో 282 పక్కన 4 పెట్టి అదే 4తో మల్టిప్లై చేద్దాం. 4 4 జా 16 6 1 4 2 జా 8 + 1 9 4 8 జా 32 2 3 4 2 జా 8 + 3 11 అంటే 11,296 అంటే దీనికి నియరెస్ట్ వాల్యూ. ఓకే, సో వీ కెన్ టేక్ ఫర్ 2824 4 జా ఎంత 11,296. ఓకే, సో నౌ 10 బారో తీసుకున్నాం. 10 - 6 ఎంత 4. అగైన్ 10 బారో. సో 9 - 9 0. నెక్స్ట్ ఇక్కడ ఏముంటుంది 8 - 2 ఎంత 6 మిగిలింది. ఓకే, 604. సో మళ్ళీ 2 జీరోస్ కింద తీసుకున్నాం. ఓకే, సో అగైన్ వీ హ్యావ్ టు యాడ్ దిస్ 4 హియర్. ఇంత 4 + 4 8 2 మిగిలింది. సో 2828. ఓకే, సో 2828. సో ఇక్కడ ఏదైతే డిజిట్ ప్లే చేస్తామో అదే డిజిట్తో మల్టిప్లై చేస్తే వీ హ్యావ్ టు గెట్ డిజిట్. ఓకే, సో 2828 పక్కన 2 ప్లే చేసి అదే 2తో మల్టిప్లై చేసినాం అనుకోండి. సపోజ్ 2 2 2 జా 4 2 8 జా 16 6 1 2 2 జా 4 + 1 5 2 8 జా 16 6 1 2 2 జా 4 + 1 5 అంటే 56,564. సో 56,000 అంటే 60,000 ఉంది నెంబర్ అంటే నియరెస్ట్ వాల్యూ. ఓకే, సో అంటే ఇక్కడ 2 ప్లే చేసి 2తో మల్టిప్లై చేయొచ్చు. ఓకే, సో వాట్ వీఆర్ గెటింగ్ 56,564 వచ్చింది. ఓకే, అగైన్ ఇఫ్ యూ టేక్ 10 as borrow. Okay, again if you take 10 as borrow, so 10 - 4 ఎంత 6. నెక్స్ట్ 9 మిగులుతుంది. 9 - 6 ఎంత 3. సో 13 - 5 ఎంత 8. ఓకే, నెక్స్ట్ ఎంత 9 - 6 అగైన్ 3. ఓకే, సో మళ్ళీ 2 జీరోస్ కింద తెచ్చినాం. ఓకే, సో అగైన్ వీ హ్యావ్ టు యాడ్ దిస్ 2 హియర్. 2 + 2 అయితే 4 8 2 8 2. ఓకే, సో ఇక్కడ ఏదైతే డిజిట్ ప్లే చేస్తామో అదే డిజిట్తో మల్టిప్లై చేస్తే మనకి ఇది రావాలి. ఓకే, సో 28284 పక్కన సపోజ్ ఇఫ్ యూ ప్లేస్ 2 ప్లే చేసినాం 2 2 జా 4 2 4 జా ఎంత 8 2 8 జా 16 6 1 2 4 జా 4 + 1 5 2 8 జా 16 6 1 2 2 జా 4 + 1 5 అంటే 565684. ఓకే, సో 5,65,000 వచ్చింది. ఓకే, సో ఇక్కడేమో 3,83,000 ఉంది. ఓకే, అంటే దీనికంటే ఎక్కువ వాల్యూ కదా
సో లెట్ us చెక్ ఫర్ 1. సో ఇక్కడ పక్కన 1 పెట్టి 1తో చెక్ చేద్దాం. ఎంత వస్తుంది సేమ్ వాల్యూ 282841 అంటే 2,82,000. సో ఇట్స్ నియరెస్ట్ వాల్యూ కదా. సో పక్కన 1 పెట్టి అదే 1తో మల్టిప్లై చేసినాం. ఓకే, సో వాట్ వీఆర్ గెట్టింగ్ 282841. సో ఇట్లా ఓకే. సో ఇట్ విల్ బి కంటిన్యూడ్ సో ఆన్ ఇన్ఫినిటీ. ఓకే, సో సిన్స్ దీని ఏమంటాం సో ఆన్ ఇన్ఫినిటీ కంటిన్యూ అవుతుంది కాబట్టి దీని ఏమంటాం మనం ఇరాషనల్ నెంబర్ అన్నాం యాజ్ వీ హ్యావ్ డిస్కస్ ఇన్ అవర్ ఎర్లియర్ క్లాస్. ఓకే, సో స్టార్టింగ్లో మనం ఫస్ట్ క్లాస్లో డిస్కస్ చేసినాం కదా రేషనల్ అండ్ ఇరేషనల్ నెంబర్స్. ఓకే, సో ఇది ఏమవుతుంది ఇట్ విల్ బి కంటిన్యూడ్ అప్ టు ఇన్ఫినిటీ. సో దిస్ నెంబర్ కెనాట్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. ఓకే, సో దీస్ నెంబర్స్ ఆర్ సెడ్ టు బి ద ఇరేషనల్ నెంబర్స్ అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కావాలి. వాటిని ఇరాషనల్ నెంబర్స్ అని we have discussed in our earlier class. Okay, so this is all about today's topics. So thank you for watching this. For more videos please subscribe our channel.